Good morning. I am Mr. Vijay Mohan, lecturer in English. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది విద్యార్థులు మరియు నెట్ సెట్ రాసేటువంటి అభ్యర్థులు తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం మరియు వాళ్ళు తిరిగి చెప్పలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది సన్నిహితులు స్నేహితులు కూడా వీడియో లెసన్స్ చేయొచ్చు కదా అంటే ఈ ప్రయత్నం చేస్తున్నాను. అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేయడానికి ముందుకు వస్తున్నాను. ఏదైనా తప్పులుంటే మన్నించి ఫీడ్బ్యాక్లో కానీ పర్సనల్గా కానీ తెలియజేస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మరియు ఆంగ్లం మీద ఎక్కువ పట్టు లేనటువంటి అభ్యర్థులకి కూడా నా వీడియో లెసన్స్ బాగా అర్థం కావాలని వాళ్ళకు అందుబాటులోకి ఆంగ్లాన్ని తీసుకురావడం సదుద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. దయచేసి తప్పుగా భావించకుండా అందరూ కూడా సహకరించగలరనేసి ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో సెషన్లో మీకు జాన్ కీట్స్ పోయిటరీలో నుంచి ఒక పోయంని తీసుకుంటున్నాను. అది ఓడ్ టు ఆటమ్. యాక్చువల్గా టైటిల్ ఇచ్చి టు ఆటమ్, అది ఒక ఓడ్ కనుక దానికి ఓడ్ టు ఆటమ్ అని పేరు వచ్చింది. సో మొదట ఈ ఓడ్ టు ఆటమ్ అనేటువంటి ఈ పద్యాన్ని ఎవరు రచించారు అంటే జాన్ కీట్స్ రచించారు. జాన్ కీట్స్ బిలాంగ్స్ టు బ్రిటన్. అతను 1795 అక్టోబర్ 31 జన్మిస్తారు. తర్వాత 23 ఫిబ్రవరి 1821లో అతను చనిపోవడం జరుగుతుంది. హీ లివ్డ్ ఓన్లీ 26 years ఓల్డ్ ఓన్లీ. చాలా బాధాకరమైన విషయం. ప్రపంచంలోనే పేరు మోసిన గొప్ప కవి రచయిత జాన్ కీట్స్. తను అంత తొందరగా చనిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే అతనికి ట్యూబర్క్యులోసిస్. ఆ రోజుల్లో అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి జబ్బుల్లో అది కూడా ఒకటి. సో ఓడ్ టు ఆటమ్. ఆటమ్ అనేది ఒక సీజన్. స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్ ఎలా ఉన్నాయో అలాగా ఆటమ్ అనేది ఒక సీజన్. చాలా మంది కవులు రచయితలందరూ కూడా స్ప్రింగ్ సీజన్ని ఎంతగానో ఇష్టపడతారు. మరి అందరికంటే భిన్నంగా కూడా ఇక్కడ జాన్ కీట్స్ ఆటమ్ని ఇష్టపడతారు. దాని వెనుక ఉన్నటి కారణం ఏంటంటే ఆయన ఒకరోజు ఒక ఫైనెస్ట్ ఈవినింగ్, ఆటమ్ ఈవినింగ్, వించెస్టర్లో కొద్ది దూరంలో రివర్ ఇర్చన్ అనేటువంటి నది పరివాహక ప్రాంతంలో అలా ప్రయాణం చేస్తూ వాహ్యాళి చేస్తాడు. అయితే తన మనసుకి ఆ ఆటమ్ సీజన్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫిలాసఫీ, హౌ ఇట్ అప్లికబుల్ టు హ్యూమన్ లైఫ్, ఆటమ్ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత అదే విషయాన్ని ఆయన రెస్పాండ్ అవుతూ తన స్నేహితుడికి కూడా ఒక ఉత్తరంలో ఆటమ్ యొక్క గొప్పతనాన్ని రాస్తాడు. మరి ఈ ఆటమ్ సీజన్లో ఏంటి అంత గొప్పతనం అంటే మనం ఆ పోయంని డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట జాన్ కీట్స్ చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. అయితే అప్పటికే ఆయన 1819లోనే కీట్స్ పోయిటరీ అనేటువంటిది చాలా పద్య సంకలనం చేయడం జరిగింది. దాంట్లో ఈ ఓడ్ టు ఆటమ్ కూడా చాలా గొప్పది. ఓడ్ టు ఆటమ్ పబ్లిష్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి జాన్ కీట్స్ చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా జాన్ కీట్స్ మరికొద్ది కాలం అయితే రాబర్ట్ ఫ్రాస్ట్ లాగా
కాలరిడ్జ్ లాగా చాలా మంది రచయితల్లాగా ఓ 70-80 ఇయర్స్ ఉండి ఉంటే ఎంతో గొప్ప రచయిత, అంటే ఇప్పటికీ గొప్ప రచయిత, మరి ఇంకా ఎంతో గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి తలమానికంగా ఎదిగేటువంటి వాడు. ఇప్పటికీ కూడా జాన్ కీట్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అతని పోయిటరీని సాధారణంగా షేక్స్పియర్ పోయిటరీతో పోలుస్తూ ఉంటారనమాట. మరి ఈ షేక్స్పియర్ గురించి, పోయిటరీ గురించి మీకు తెలిసే ఉంటుంది. దానితో సమానంగా జాన్ కీట్స్ ని పోల్చారు అంటే 26 సంవత్సరాల వయసుకి ఎంత ఫేమస్ అయ్యాడనే విషయాన్ని మీరు గ్రహించాలి. జాన్ కీట్స్ చాలా సెన్సస్ పోయిట్. సెన్సస్ అంటే సున్నితమైన స్వభావం కల వ్యక్తి అనమాట. అంతేకాకుండా ఆయన రచనల్లో రిచ్ ఇమాజినరీ ఉంటుంది. ఇమాజినరీ అంటే ఊహ ఉంటుంది, కల్పన ఉంటుంది. అందుకే ఆయన ఏమంటామంటే రొమాంటిక్ పోయిట్ అంటాం. రొమాంటిక్ అంటే ఊహ అనమాట, కల్పన, కల్పించుకోవడం అనమాట. అలా కాబట్టి ఆయన్ని రొమాంటిక్ పోయిట్ అంటాం. ఆ రొమాంటిక్ పోయిట్స్ లో ఆయనతో పాటు కాంటెంపరీ కూడా ఉన్నాడు, ఆయన ఎస్టీ కాలరిడ్జ్. ఓకే, సో మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జాన్ కీట్స్ బయోగ్రఫీని తెలుసుకునే దానితో పాటు అతను ఇంకా ఎలాంటి రచనలు చేశాడు అంటే ఆ వర్డ్స్ 1819లో అతను చేసిన వర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఆటమ్ సీజన్ తర్వాత ఆయన చేసింది వచ్చి ఓ టు గ్రేషియన్స్ అర్న్, ఓ టు ఇంటెలిజెన్స్, ఓ టు సైకి, ఓ టు మెలాన్కలీ, ఓ టు నైటింగేల్ అని అద్భుతమైనటువంటి వర్డ్స్ ని రాయడం జరిగింది. మరి వర్డ్ అంటే ఏంటి? వర్డ్ అంటే ఏంటి అంటే వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ పోయం, ఆఫన్లీ ఇట్ అకంపైన్డ్ బై ఇట్ సింగ్స్ అకంపైన్డ్ విత్ మ్యూజిక్. ఇది యాక్చువల్ గా యూరోపియన్ కల్చర్ అనమాట, యూరోపియన్ ఆర్ట్ ఎక్కువగా. సో దీన్ని గ్రీక్ లో అయితే హరేష్ పిండార్ అనేటువంటి కవులు చాలా సందర్భాలు ఈ పద్యాలని కొన్ని ఈవెంట్స్ లో, కొన్ని సందర్భాలలో పాడడం, ఉపయోగించడం కూడా జరిగింది అనమాట. కాబట్టి వర్డ్కి ఎంత ప్రాముఖ్యత ఉంది. అసలు వర్డ్ అంటే ఈ వర్డ్ లో ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని గురించి కానీ అడ్రస్సింగ్ చేయబడితే ఆ అడ్రస్సింగ్ చేయబడిన వ్యక్తి రిఫ్లెక్షన్ ఉండదు, అంటే వాళ్ళ తరపు నుంచి మాటలు ఏమిటి ఉండవు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పూల తోట గురించి, అబ్బా ఆ పూల తోట ఎంత అందంగా ఉన్నది, నన్ను చూసి ఆ పువ్వు నవ్వినట్టున్నది అంటే మనం చెప్పేస్తాం పువ్వు నవ్వుతుందని. కానీ అక్కడ పువ్వు నవ్వుతుందా, పువ్వు తిరిగి నవ్వలేదని చెప్తుందా? చెప్పదు. కాబట్టి వర్డ్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అయినా, ఒక పర్సన్ అయినా, ఒక థింగ్ అయినా దాని గురించి మనము డిస్క్రైబ్ చేస్తే, అడ్రస్సింగ్ చేస్తే దాని నుంచి ప్రతిస్పందన ఉండదు. వాటిని వర్డ్స్ అని అంటారనమాట. సో ఈ వర్డ్ టు ఆటమ్ అనేటువంటిది ఎలాంటి రైమ్ స్కీమ్ లో ఉంది అంటే, ఎలాంటి రైమ్ స్కీమ్ లో ఉంది అంటే ఏబి సిడి ఈడి సిసిఈ అనే రైమింగ్ లో ఉంటుందన్నమాట ఈ ఓ టు ఆటమ్ పోయం. ఇక్కడ ఏబి అంటే ఏబిసిడీలు కాదు. ఏ అనేటువంటిది మొదటి లైన్ లో రైమింగ్ ఉంటుంది. తర్వాత థర్డ్ లైన్ లో మళ్ళీ మొదటి లైన్ లో వచ్చినటువంటి రైమింగ్ థర్డ్ లైన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై విల్ పవర్ ఈజ్ స్ట్రాంగ్ అని ఫస్ట్ లైన్ ఉందనుకుందాం. థర్డ్ లైన్ లో మై డెస్టినేషన్ ఈజ్ సో లాంగ్ అని ఉంటుంది. సో స్ట్రాంగ్, లాంగ్ అనేటువంటిది రైమింగ్. ఆ విధంగా ఫస్ట్ లైన్ లో ఏ, థర్డ్ లైన్ లో ఏ, సెకండ్ లైన్ లో బి, ఫోర్త్ లైన్ లో బి, అలా రైమింగ్ ఉంటుంది. మీరు ఆ పద్యాన్ని చదివినప్పుడు మీరు గమనించగలరు. అదేవిధంగా ఈ ఓ టు ఆటమ్ అనేటువంటిది 3 స్టేంజెస్ ఉంది. సాధారణంగా స్టేంజా అంటే ఓన్లీ 4 లైన్స్ మాత్రమే ఉంటుంది అనమాట, 4 లైన్స్. అయితే ఈ స్టేంజాలో 11 లైన్స్ ఉన్నాయన్నమాట, 11 లైన్స్ ఉన్నాయి. సో ఈ 11 లైన్స్ కి కూడా నేను చెప్పినటువంటి రైమింగ్ అనేటువంటిది కరెక్ట్ గా ఉంటుంది. ఈ 3 స్టేంజాస్ లో మొట్టమొదటిగా రచయిత తన వర్డ్ ని దేనితో ప్రారంభం చేస్తాడు అంటే ఆటమ్ సీజన్ లో మార్నింగ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆటమ్ సీజన్. హీ వాంట్స్ టు డిస్క్రైబ్ ద గ్రేట్నెస్
అండ్ బ్యూటీ ఆఫ్ ఆటమ్ సీజన్, అది మనకు ఫస్ట్ స్టేజ్ లో తెలియజేస్తాడు. సెకండ్ స్టేజ్ లో ద స్పెషాలిటీ ఆఫ్ ఆటమ్ సీజన్. ఆటమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హార్వెస్ట్. ఇన్ ద సీజన్ వి గెట్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ క్రాప్స్ అండ్ ఆల్ ద పీపుల్ హ్యావ్ టు టేక్ అవే ద లోడ్స్ ఆఫ్ క్రాప్స్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ టు ద హోమ్. పంటలన్నీ కూడా ఇంటికి తీసుకుపోయేటువంటి రోజులు అనమాట హార్వెస్ట్ సీజన్. ఇలా ఏ విధంగా పీజెంట్స్ పబ్లిక్ ఎలా ఈ సీజన్లో హార్వెస్ట్తో ఎంజాయ్ చేస్తారన్నది చెప్తాడు. థర్డ్ స్టేజ్లో రచయిత ఈ సీజన్ అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుందా, ఏమైనా బాధగా అనిపిస్తుందా అని ఆలోచిస్తాడు. సంగీతమే ఉండదా ఈ యొక్క ఆటమ్ సీజన్లో అని ఆలోచిస్తే అతనికి మనసుకి కాస్త బాధపడతాడు. ఓహో, ఏం సంగీతమే లేనట్టుంది, ఏం ఆనందమే లేనట్టు ఉంటుంది అని రిగ్రెట్ అవుతాడు. కానీ మరుక్షణమే రిలీజ్ అవుతాడు అనమాట. ఏమనంటే ఆహా, ఖచ్చితంగా అందమైన పక్షులు, చిలుకలు, రకరకాల మిడతలు, రకరకాల కీటకాలు, అనేక రకమైన పక్షులు, గొర్రెలు, మేకలు చేసేటువంటి సాయంకాల సంధ్యా సమయంలో చేసేటువంటి అరుపులు అతనికి అద్భుతమైన సంగీతం లాగా వినిపిస్తుంది. ఇక్కడ ఒక చక్కని ఫిలాసఫీని మీరు తెలుసుకోవాలి. ఏంట ఫిలాసఫీ అంటే, ఇట్స్ ఏ ఫిలాసఫికల్ పోయం. ఇది ఇట్స్ అప్లికబుల్ టు హ్యూమన్ లైఫ్ ఆల్సో. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 3 స్టేజెస్: యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఇస్ నథింగ్ బట్ గోయింగ్ టు డై సూన్. ఓల్డ్ ఏజ్ అంటే మనకు 60 సంవత్సరాల పైన వస్తే కూడా ఓల్డ్ ఏజ్. మరి అది ఓల్డ్ ఏజ్ చనిపోతామని అర్థం కాదు. మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మార్నింగ్ అంటే ఇట్స్ ఎనర్జెటిక్ యాజ్ లైక్ యాజ్ యూత్, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీగా ఉంటారనమాట. వాట్ అబౌట్ ఆఫ్టర్నూన్? వీఆర్ గెటింగ్ సమ్ వాట్ టైర్డ్, కొద్దిగా మనకు టైర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పని చేస్తుంటాం అండర్ ద సన్, కాబట్టి కాస్త కష్టం అనిపించవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? గెటింగ్ ఎ స్నాప్ ఆర్ రోజీ ఫీలింగ్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్, టైర్డ్ ఫీలింగ్. అలాంటప్పుడు కాస్త టైర్డ్ కనిపిస్తారు. మనం దాన్ని మిడిల్ ఏజ్గా తీసుకోవచ్చు అనమాట. ఈ సందర్భంలో చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, మానవుడి యొక్క జీవితము 3 దశలు అంటాడు. ఆ దశలు తెలుగులో ఏంటంటే, ఒకటి చిన్నప్పుడు ఆరాటం, బొమ్మలు కావాలని ఆరాటం, ఫ్రెండ్స్ కావాలని ఆరాటం, జాబ్ కావాలని ఆరాటం, బట్టలు కావాలని ఆరాటం, బైక్ కావాలని ఆరాటం, ఏదేదో ఆరాటాలు ఉంటాయి. ఆ ఆరాటాలన్నీ తీర్చుకునే సమయానికి మనకు ఒక 25-30 సంవత్సరాలు రావచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, మనిషికి అన్ని సాధించేశాడు, అతను అనుకున్నదంతా సాధించేశాడు. బండి కావాలి, కొనుక్కున్నాడు. బాగా చదవాలి, ర్యాంక్ కొట్టాలి, కొట్టాడు. జాబ్ కావాలి, జాబ్ కొట్టేశాడు. మరి పెళ్లి చేసుకోవాలి, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అన్ని సాధించేశాడు. మరి అన్ని సాధించేసిన తర్వాత ఇంకేముంది? సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్. ఇంకా ఏం చేయాలి ఆయన? సంపాదించినటువంటి వాటిని, సాధించినటువంటి వాటిని నిలబెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఒక రైతు అనుకుందాం, 1 ఎకరా పొలం కొన్నాడు. ఆ 1 ఎకరా పొలం కొనేసి సైలెంట్గా ఉండిపోతే దాంట్లో నుంచి పంట వస్తుందా? హార్వెస్ట్ వస్తుందా? చిల్లీ వస్తుందా? టమాటో వస్తుందా? ఏం రాదు. ఏం చేయాలి ఆయన? దాన్ని ఫ్లో చేయాలి, తర్వాత దానికి వాటర్ ఫెసిలిటీ కల్పించాలి, మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడాలి. అట్లీస్ట్ 6 months 7 months కష్టపడితే కానీ ఈ కాంట్ గెట్ ఏ లిటిల్ ఇన్కమ్. ఏదో కొద్ది సంపాదించగలడు కష్టపడితే. కాబట్టి అలా సంపాదించడం కోసం ఏం చేస్తారంటే పోరాటం చేస్తారు. అలా పోరాటం ఒక 30 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమవుతుందంటే మనిషికి కాస్త విచారం వస్తుంది. అరే, ఇలా చేయకుండా ఉంటే బాగున్నాయి, అలా చేస్తుంటే బాగున్నాయి, నేను ఇక్కడ కొన్న పొలాన్ని ఎక్కడైనా పట్టణ శివారులో కొని ఉంటే బాగున్నాయి అని రెమినిసెన్సెస్, బాధపడతాడు అనమాట. ఆలోచిస్తాడు, కొంచెం బాధపడతాడు. అలా బాధపడే సమయానికి అతని వయసు దాదాపు 65 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు రావచ్చు. మరి 70 సంవత్సరాలు అంటే ఏంటది? ఈవినింగే కదా. షూర్, ఇట్ ఇస్ ఈవినింగ్. కాబట్టి మార్నింగ్ అంటే యూత్, ఆఫ్టర్నూన్ అంటే మిడిల్ ఏజ్, ఈవినింగ్ అంటే ఓల్డ్ ఏజ్.
ఈ ఓల్డ్ ఏజ్ ఈవినింగ్ తర్వాత ఏంటి, ట్వెలైట్ తర్వాత ఏంటి? డెఫినెట్లీ ద ఈవినింగ్, ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ ద ఈవినింగ్ డెఫినెట్లీ నైట్ కమ్స్, రాత్రి వచ్చేస్తుంది. చీకటి అంటే ఇంకేం లేదు. మబ్బు అంటే ఏంటి? ఆశ అనేటువంటిది వెలుగు, నిరాశ అనేటువంటిది వెలుగు, చీకటి. కాబట్టి మనిషి జీవితం కూడా ఖచ్చితంగా ఈ పోయంకి అప్లైబుల్ గా ఉండాలని ఉద్దేశంతోనే రాశాడు జాన్ కీట్స్. మరి జాన్ కీట్స్ ఎందుకు ఇలా అప్లై చేశాడు, ఈ పోయంకి ఎందుకు హ్యూమన్ బీయింగ్ అప్లై చేశాడు అంటే, అతను తన జీవితంలో ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాడు. ఎందుకు అలా అంటే, ఫర్ హిమ్సెల్ఫ్ బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ. సత్యం అనేటువంటిది చాలా అందంగా ఉంటుంది, అందం అనేది కూడా అంత సత్యంగానే ఉంటుంది. కాబట్టి మరి ఇంకొక కూడా ఒక కోట్ ఉంది ఆయనది, అదేంటంటే ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. సో ప్రతి వస్తువులో కూడా ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. బ్యూటీ ఈజ్ ఆర్గానిక్ ఫర్ ఆల్, బ్యూటీ ఈజ్ అన్ ఆర్గానిక్ ఫర్ ఆల్. అందరికీ కూడా బ్యూటీ అనేటువంటిది ఒక ఖచ్చితంగా ఉండాలి, అందాన్ని ఆస్వాదించాలి. ఇట్స్ ఏ ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ ఎ మెడిసిన్, వీ హ్యావ్ టు ఎంజాయ్ ద లైఫ్ అని అంటాడు జాన్ కీట్స్. జాన్ కీట్స్ ట్యూబర్క్యులోసిస్ తో బాధపడుతూ ఉన్నప్పుడు తనకు తెలుసు ఏదో ఒక రోజు మరణం సంభవిస్తుందని. అందుకే ఆటమ్ సీజన్ లో కూడా, అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట, ఆటమ్ సీజన్ లో కూడా ఇంత అద్భుతమైనటువంటి ఆనందం దాగి ఉందా? ఆకులు రాలిపోతున్నాయి ఆకులు అనేసి కేవలం ఆకులనే చూడకుండా, ఆయన ఆ సీజన్ లో మార్నింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుందని అందరికంటే కూడా డిఫరెంట్ గా ఆలోచించాడు ద గ్రేట్ జాన్ కీట్స్. అందుకే ఆయన మ్యాచ్లెస్, ఎవరికి కంపారిజన్ కాదు. ఆయన ఈజ్ ఎనిక్యూ పర్సన్, సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ హూ బోర్న్ ఇన్ లండన్. గ్రేట్. సో జాన్ కీట్స్ ఏం చేశారంటే, ఆయన పాజిటివ్ థింకింగ్ అప్లై చేసుకుంటూనే ప్రతి మనిషి కూడా తన కష్టంలో కూడా, ఎంత బాధల్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి అని చక్కటి సందేశాన్ని మనకు ఇస్తున్నాడు ఈ పోయం ఓడ్ టు ఆటమ్ అనేటువంటి పోయంలో. సో మొదట ఈ పోయంలో మనకి ఏం తెలుస్తుందంటే, ఎక్సలెంట్ గా డిస్క్రిప్షన్. వాట్ డిస్క్రిప్షన్? ఆటమ్స్ డిస్క్రిప్షన్. ఆటమ్ గురించి ఆయన మనకి ఇక్కడ డిస్కస్ చేస్తాడు అనమాట. నౌ ఐ am going to read the poem written by John Keats, Ode to Autumn. Season of mist and mellow fruitfulness, close bosom friend of the maturing sun, conspiring with him how to load and bless with the fruit the vines that round the thatch you run. So in these 4 lines we have to know the greatness of morning and the impression of John Keats. So in the first line he describes the speciality of the season of mist. Mist means fog, drops of water. In early mornings we find everywhere one type of smoke. We can't see the objects very clearly in our surroundings because of falling of fog. And mellow fruitfulness. Mellow means very soft. Soft means it's not raw fruits, ready to eat. The fruits are ready to eat. That's why writer said here mellow fruitfulness. Close bosom friend of the maturing sun. In what way we have to get the fruits in such a way? I mean fruitfulness, because of the help of maturing sun. Already we have to know one thing. Maturing sun means grown up sun, because the summer is going to become. That's why the autumn season is adjoining with the sun, and both were worked hard and they made
the fruits becoming full of ripe fruits. So, conspiring with him how to load and bless. Conspiring means very close, getting together, working together. With him, how to load and bless, how to load. So, load means here both were sun and autumn, both were worked hard to made the fruits ripe. So, with the fruit, the vines that round the thatch you runs. In these four lines, what we understand means all fruits become fully mature and they are ready to eat with the help of close friend of autumn's friend, the sun. Close friend of autumn's is sun. So, with the effect of sunrise, with the effect of summer, sun effect, all fruits becoming ripe and they are ready to eat. That's why writer said here, all fruits are mellow, fruitful. రైట్. సో ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థులకు కూడా అర్థం కావాలి కాబట్టి ఈ ప్రాతకాలం ఆటమ్ సీజన్లో ఆకురాలే కాలంలో ప్రాతకాలంలో ఉదయం ఎలా ఉంటుందంటే చక్కటి చల్లటి ప్రాతకాల వాతావరణం పొగమంచుతో కూడుకొని ఉంటుంది. ఆ దట్టమైనటువంటి చెట్లు, పళ్ళ చెట్లు, రకరకాలటువంటి చెట్లు ఆకులు రాలి ఉన్నప్పటికీ కూడా, రాలుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సీజన్లో ఆకులు రావడానికి కారణం ఏంటి అంటే ఆటంలో ఆకులు రాలేటువంటి తత్వం ఉంది. ఎండలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆలోపే ఏమవుతుందంటే సూర్య భగవానుడి యొక్క సహకారంతో ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా బాగా పళ్ళని, పువ్వులని వికసింపజేసుకొని అందరికి ఉపయోగపడే రీతిలో తయారై ఉంటాయి. అక్కడ రచయిత యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే ఈ ఆటమ్ సీజన్ మనకందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి పళ్ళని, పువ్వులని ఇస్తూ ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మనకి ఇస్తున్నారు. అంటే ఆటమ్ కూడా ఒక పర్సన్ లాగా ఇక్కడ రచయిత ట్రీట్ చేశాడు, సన్ కూడా ఒక పర్సన్ లాగా ట్రీట్ చేశాడు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నారు. అంటే ఏంటి అక్కడ అర్థం? ఇక్కడ పర్సోనిఫికేషన్. వాళ్ళిద్దరినీ కూడా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా, పాల్స్, బోజం ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నాడు రచయిత. కాబట్టి ఉదయం మనం నిద్ర లేవగానే ఆ ప్రభాత వేళ చల్లటి కిరణాలు, చల్లటి గాలులు వీస్తూ ఉంటే, నులివెచ్చని సూర్య కిరణాలు మన మీద పడుతూ ఉంటే, ప్రకృతి పులకరించి నప్పుడు మనం చూస్తే ఎన్నో చెట్లు, ఆకులు, మట్టలు, ఆ కొమ్మల మధ్య కాయలు, పువ్వులు విరబూసి ఉంటాయి. ఎంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ కదా! అంటే రచయిత తన వాహ్యాలిలో గమనించి రెస్పాండ్ అయి తన యొక్క హృదయ స్పందనే టు ఆటమ్. కాబట్టి మార్నింగ్ ని అంత గొప్పగా మనకు తెలియజేశాడు జాన్ కీట్స్. టు బెండ్ విత్ యాపిల్స్ ద మాస్డ్ కాటేజ్ ట్రీస్ అండ్ ఫాల్ అండ్ ఫిల్ ఆల్ ఫ్రూట్ విత్ రైప్నెస్ టు ద కోర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పండు తీసుకున్నట్లయితే దాని లోపల కోర్ అంటే లోపల అనమాట. నీకు కోర్ వాల్యూ ఉందా? నీకు కోర్ అంటే ఏంటి? ఉండవలసినటువంటిది ప్రధాన అర్థం అంట. కాబట్టి పండంతా కూడా పూర్తిగా మాగిపోయి ఉంటుంది. ఎక్కడ అలా ఉన్నాయి అంటే టు బెండ్ విత్ ఆపిల్స్ ద మాస్డ్ కాటేజ్ ట్రీస్. అక్కడ ఉన్నటువంటి ఇల్లు, కాటేజెస్ అంటే గుడిసెలు, కాటేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ కాలనీ, గ్రూప్ ఆఫ్ హౌసెస్ కూడా కాటేజెస్ అంటారు అనమాట. సపోజ్ వసతి గృహాలు కూడా కాటేజెస్ అంటారు. సో ఈ కాటేజెస్ అంటే ఇళ్ల మధ్యలో ఆ చెట్లలో పువ్వులన్నీ కూడా, పువ్వులు, కాయలు వికసించాయి. ఇక్కడ ఏం కాయలు అన్నాడు? టు బెండ్ విత్ ఆపిల్స్. ఆ చెట్లంతా కూడా అలా వంగిపోయినాయి అనమాట. ఆపిల్స్ ఎందుకు చెప్పండి? మామూలుగా ధనమెచ్చని మదమెచ్చని అంటారు, విద్య యోసుకు వినయంబు అంటారు. కాబట్టి గొప్పవాడు ఎప్పుడు కూడా కాస్త వంగి ఉంటాడనమాట. అంటే సన్మార్గులు ఎప్పుడు కూడా తగ్గి ఉంటారు, దుర్మార్గులు ఎప్పుడు కూడా కాస్త పొగరుగా మాట్లాడతారు అనమాట. కాబట్టి చూడండి, వరి పైరు కూడా అది మొలకెత్తేటప్పుడు చూడండి నిటారుగా ఉంటుంది అనమాట. నన్ను ఎవరు ఎదిరిస్తారు?
నాకేమన్నా భయమా అన్నట్టుగా ఉంటుంది. మరి అది పెరిగి పెద్దదయ్యి ధాన్యం అంటే వడ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది, మెల్లగా వంగిపోతుంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ ఒదగమనే సూత్రం అనమాట. గొప్పవాళ్ళు ఎప్పుడు అంతే. మీరు చూడండి, కావాలంటే మహనీయులందరూ కూడా, మహానుభావులందరూ కూడా, ఋషులు కావచ్చు, పుంగవులు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలా సాధారణమైన వ్యక్తుల్లాగా ఉంటారనమాట. కాబట్టి సింప్లిసిటీ. సాహిత్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రధానంగా ఇక్కడ సాహిత్యం అనేటువంటిది మనం పుట్టక ముందు ఉంది, మనం పుట్టినప్పుడు ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా సాహిత్యం ఉంటుంది అనమాట. అదొక నది లాంటిది. కాబట్టి సాహిత్యం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే అది చాలా విలువైనది అనమాట. అంటే సస్యలత, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ కమ్ టు ద పాయింట్. అండ్ ఫిల్ ఆల్ ఫ్రూట్ విత్ రైప్నెస్ టు ద కోర్. కోర్ అంటే పండ్లు లోపల లోపల అంటే మధ్యలో గింజ ఉండేటువంటి ప్రాంతానికి కూడా పూర్తిగా మాగిపోయి ఉంటుంది. రైప్నెస్ చూడండి, రైప్నెస్ అనేది అంటే బాగా మాగిపోయింది అనమాట. టు స్వెల్ ద గోడ్ అండ్ ప్లంప్ ద హేజల్ సెల్స్ విత్ ఎ స్వీట్ కెనల్ టు సెట్ బడ్డింగ్ మోర్. సో what are the fruits here? What are the nuts here? The writer referred here good. Good means one type of వెజిటబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అది ఫారిన్ లో వర్డ్ కాబట్టి మనకి ఇక్కడ సపోజ్ ఒక కాయగూరగా మనం తీసుకోవచ్చు. అండ్ ప్లంప్ ద హేజల్ షెల్స్ విత్ ఇన్ ఎ స్వీట్ కెనల్. మనము సొరకాయ కావచ్చు, గుమ్మడికాయలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఏమైనాయంటే ప్లంప్డ్ అంటే కాస్త ఉబ్బినట్టుగా ఉంది, బాగా పెద్దవయ్యాయి, లావయ్యాయి. అదేవిధంగా విత్ ఎ స్వీట్ కెనల్ టు సెట్ బడ్డింగ్ మోర్. కాబట్టి ఈ పళ్ళంతా ఆపిల్స్ అయితేనేమి, గ్రేప్స్ అయితేనేమి, మ్యాంగోస్ అయితేనేమి, వాటర్ మెలన్ అయితేనేమి, మరి ఇంకా వాళ్ళ ఫారిన్ లో ఉన్నటువంటి హేజల్ షెల్స్ అయితేనేమి, గోడ్, పంప్కిన్, ఇవన్నీ కూడా ఏమైందంటే బడ్డింగ్ మోర్ అంటే బల్జ్, లుకింగ్ సో స్టర్డీ, బాగా దళసరిగా తయారైపోయాయి, మెచ్యూర్ గా ఉన్నాయి, తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి, అంటే బాగా మగిపోయింది. ప్రకృతి ప్రసాదం కదండి. మ్యాంగోని మనం ల్యాబ్ లో తయారు చేయగలుగుతామా? పల్పుని తయారు చేయగలుగుతాం, మ్యాంగో జ్యూస్ తయారు చేయగలుగుతాం, కానీ మ్యాంగోని తయారు చేయగలుగుతామా ల్యాబొరేటరీలో? అది ప్రకృతి నుంచి రావాల్సింది. కాబట్టి ఏ విధంగా అయితే ప్రకృతి ప్రసాదం కింద వచ్చే పళ్ళన్నీ కూడా భగవంతుడు అంటే ఆదిత్యుడు, బాణుడు, ఉదయ బాణుడు, సూర్య భగవానుడు యొక్క కృపా కటాక్షములతోని ఇవంతా జరుగుతుంది. చూడండి, మన భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశంలో కూడా సూర్య భగవానుడు యొక్క పాత్ర ఎంత గొప్పదో ఆ రోజుల్లోనే 19వ శతాబ్దంలోనే జాన్ కీట్స్ చక్కగా వివరించాడు ఆదిత్య హృదయం గురించి. నెక్స్ట్, and still more later flowers for the bees until they think warm days will never cease. And still more later flowers for the bees. Okay, ఈ సరాచర జగత్తులో, ఈ సృష్టిలో మన కోసమే కాదండి అన్ని ఉన్నవి, మనం కాకుండా ఇంకా ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జంతుజాలం ఉన్నవి. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందమైన పువ్వులు ఎన్నో ఉన్నాయి. మల్లె పువ్వులు మానవులు సువాసన కోసం వాడుకుంటారు. రోజా పువ్వులు గౌరవానికి, ఇతరులకు ఇవ్వడానికి ఒకే రూపంలోనూ ఎన్నో రూపంలో ఏదో సందర్భంలో రోజా పువ్వుని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పువ్వులన్నిటినీ కూడా మనకంటే ఎక్కువగా ఆస్వాదించేటువంటి బీస్ అంటే తేనెటీగలు కావచ్చు, మకరందం కోసం వచ్చినటువంటి శలభాలు ఎన్నో ఉంటాయి. శలభం అంటే ఈగ అన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఈగలు ఎన్నో ఉంటాయి. ఆ ఈగలన్నీ కూడా జుమ్ అంటూ పంట పైరుల దగ్గర, పొలాల దగ్గర, అడవుల్లో ఎక్కడ చూసినా ఉన్నటువంటి ఆ పళ్ళ చుట్టూ, ఆ ఆకులు, ఆ చెట్ల చుట్టూరు ఆ యొక్క పువ్వుల మధ్యలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటూ అబ్బబ్బబ్బబ్బా, ఈ యొక్క వేసవి రాకుండా ఇలాగే ఉండిపోతే బాగున్ను, ఆటమ్ సీజన్ ఇలాగే ఉండిపోతే బాగున్ను అనుకుంటున్నాయంట. అంటే చూసారా, దీంట్లో పరమార్థం ఒకటి ఉంది. ఏంటంటే జాన్ కీట్స్ చెప్పింది మనకి ఇక్కడ, చిన్న వయసులో ప్రతి ఒక్కరు కూడా ఆడుకుంటున్నా, పాడుకుంటున్నా, ప్రేమలో ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా కూడా ఈ రోజులు ఇలాగే ఉండిపోతే బాగుంటాయి అని అనుకుంటారు. కాబట్టి
ఆ ఆటమ్ సీజన్ లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ ఉంటున్నారు అనడానికి ఉదాహరణ ఇవన్నీ కూడా రచయిత చెప్పాడు అనమాట. అంటే ఈ సీజన్ లో మనకి ఎలాంటి పంటలు వస్తున్నాయి, ఎలాంటి ఆహారం మనకు దొరుకుతూ ఉంది, భగవంతుడి కృపా కటాక్షాలు మనకి ఎలా ఉన్నాయి, ఈ సీజన్ యొక్క వాతావరణం ఎలా ఉంది అనే విషయాన్ని మనకు ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆ మనకు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఈ సీజన్ లో, ఆటమ్ సీజన్ లో తన్మయత్వం పొందుతూ భగవంతుడి యొక్క ప్రసాదమైనటువంటి పళ్ళని, ఎంతో అద్భుతమైనటువంటి తీయటి మకరందాన్ని ఆస్వాదిస్తున్నాయి. Until they think warm days will never cease, for summer also has overbrimmed their clammy shells. So they do not worry about the summer season because of already they have stored a lot of honey in their clammy shells. అవి ఆ యొక్క ఆటమ్ సీజన్ లో ఈ బీస్ అన్ని కూడా తమ యొక్క ఆహారాన్ని బాగా స్టోర్ చేసుకొని ఇలాగే ఉండిపోతే బాగుండు అనుకుంటూనే ఆ ఇంకా ఆ ఆహారాన్ని కూడా సమకూర్చుకొని చాలా సంతోషంగా ఉన్నాయన్నమాట ఈ యొక్క ఆటమ్ సీజన్ లో. నెక్స్ట్ సెకండ్ స్టెంజా. Who hath not seen thee amid thy store? Sometimes whoever seek abroad may find thee sitting carelessly on a granary floor, their hair soft lifted by the winnowing wind. Yes, suddenly the writer jumps into a personification. Personification means nothing but అనుకుంటున్నాడు అనమాట. ఈ అందమైన ఆటమ్ సీజన్ ని మనము మొదట్లో సూర్యుడి యొక్క మిత్రుడిలాగా భావించాం కదా, పర్సనే కదా. ఇక్కడ కూడా ఒక అందమైన అమ్మాయిలాగా, స్త్రీలాగా ఊహించుకుంటున్నాడు జాన్ కీట్స్. ఏమని? హూ హ్యాడ్ నాట్ సీన్ ది ఆఫ్ అమిడ్ దై స్టోర్. స్టోర్ మీన్స్ నథింగ్ బట్ గ్రానరీ ఫ్లోర్. బికాస్ ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ హార్వెస్ట్ పీరియడ్. అందరూ కూడా, రైతులందరూ కూడా పంటలని చేతికి వచ్చేటువంటి కాలం అన్నమాట. పంటలు చేతికి వచ్చేటువంటి కాలం. అందరూ కూడా మొక్కజొన్నలైనా మరి రాగులైనా ఏదైనా సరే పంటలని అందరూ కూడా రీప్డ్ సీజన్, అందరూ కట్ చేసి ఇంటికి తీసుకువెళ్ళేటువంటి సమయం అన్నమాట, హార్వెస్ట్ సీజన్. కాబట్టి ఈ అక్కడ సడన్ గా ఏం ఆలోచిస్తున్నాడంటే, ఈ అందమైనటువంటి ఆటమ్ సీజన్ ఒక అందమైన స్త్రీలాగా రచయిత ఊహించుకుంటూ ఎంత చక్కగా ఆమె ఈ విశాలమైనటువంటి పంట మైదానంలో కూర్చుని ఉంది, ఆలవోకగా, వయ్యారంగా, చాలా పాలమారిగ్గా, అంటే ఎగ్జాస్టెడ్ గా, టైర్డ్ గా అలా ఉందన్నమాట. ఎందువల్ల? సమ్ టైమ్స్ హూ ఎవర్ సీక్స్ అబ్రాడ్ మే ఫైండ్ ది సిట్టింగ్ కేర్లెస్ ఆన్ ఏ గ్రానరీ ఫ్లోర్. అలా కేర్లెస్ గా అంటే ఏదో ఒక విధమైన అలసటతో కూడుకున్నటువంటి మొహభావంతో ఆమె అలా అలా కూర్చొని ఉందన్నమాట. అంటే అక్కడ ఉందా నిజంగా స్త్రీ అంటే లేదు, దాన్నే పర్సోనిఫికేషన్ అంటారు. అంటే ఈ ఆటమ్ సీజన్ మొత్తాన్ని రచయిత ఏమనుకుంటున్నాడు, ఒక అందమైన స్త్రీతో పోల్చాడు. రైతులేమో వాళ్ళ వాళ్ళ పంట పొలాల దగ్గరికి వెళ్ళి పంటలు కోస్తుంటారు, తూర్పాన పడుతుంటారు. ఆ వచ్చేటువంటి గాలికి ధాన్యం ఒకవైపు, తవుడు ఒకవైపు వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే ఆ సీజన్ కనుక మనం చూసినట్లయితే ఆ మధ్యాహ్న సమయంలో ఆటమ్ సీజన్ ఎలా ఉంటుందిరా అంటే, ఒక అందమైన స్త్రీ ధాన్యాగారం మధ్యలో కూర్చొని తన యొక్క వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎగురుతూ ఉంటుంది అనమాట, గాలికి ఎగురుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, రైతులందరూ కూడా అక్కడ పంట పొలాలలో సేద్యం పనులు చేస్తూ ఉంటారు, అందరూ టైర్డ్ గా ఉంటారు. మధ్యాహ్న సమయం కదా, ముందే చెప్పాను మీకు, మధ్యాహ్న సమయం అంటే మిడిల్ ఏజ్ అని, కాబట్టి కాస్త అలసిపోయి ఉంటారు కదా. కాబట్టి ఆటమ్ సీజన్ కూడా అప్పుడు అందమైన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె డల్ గా, కాస్త కేర్లెస్ గా ఉన్నట్టుగా, అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. ద హెయిర్ సాఫ్ట్ లిఫ్టెడ్ బై ద విన్నోయింగ్ విండ్ ఆన్ ఆర్ ఆన్ ఎ హాఫ్ రీప్డ్ ఫర్రో సౌండ్ అస్లీప్. కాస్త మగతగా నిద్ర వస్తూ ఉంటున్నాను, కాస్త మగతగా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే హాఫ్ రీప్డ్ ఫర్రో సౌండ్ అస్లీప్. ఫర్రో అంటే ఇక్కడ మనకేంటంటే కాస్త మగతగా మనకు నిద్ర వచ్చే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది పర్సనిఫికేషన్, ఆటమ్ సీజన్ ని
ఫస్ట్ స్టేజ్ లో మనం పర్సన్ గా తీసుకున్నాము, సెకండ్ స్టేజ్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక లేడీగా మనం తీసుకుంటున్నాం అనమాట. మనం తీసుకోవడం లేదు, రచయిత ఇమాజిన్ చేసుకుంటున్నాడు, పర్సనిఫై చేశాడు అనమాట. కాబట్టి ఆ అందమైనటువంటి స్త్రీ అక్కడ ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. తర్వాత దే హై drowsed with the fume of poppies, while the hook spares the next swath and all its twinned flowers. So after that, ఆమె అక్కడే ఉండిపోతుందా అంటే నో నో నో, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ షీ వాంట్స్ టు గో టు హోమ్. అప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందంటే ఆమె చూడండి, డ్రౌజ్డ్ విత్ ద ఫ్యూమ్ ఆఫ్ పాపీస్, అక్కడ వచ్చేటువంటి అందమైన పువ్వులు, ఆ మకరందానికి, ఆ తర్వాత చల్లటి గాలికి ఆమె కాస్త మగతగా నిద్రపోయినట్టుగా అనిపించి కాస్త తేరుకున్న తర్వాత, అంటే రైతులందరూ కూడా ఇంటికి బయలుదేరేటప్పుడు వైల్ ది హుక్ స్పేర్స్ ద నెక్స్ట్ స్వాత్, స్వాత్ అంటే ఇంకా మిగిలిపోయినటువంటి పంటలు, అంటే కాయలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకులు కావచ్చు, పువ్వులు కావచ్చు, పంట కోసి ఓడిపిన తర్వాత మిగిలినవి అవి కూడా తీసుకొని అండ్ ఆల్ ఇట్స్ ట్వైనడ్ ఫ్లవర్స్, వాటన్నిటిని ట్వైనడ్ అంటే ఒక రోప్ వేసి ఒక కట్టలాగా ఒక మోపులాగా కట్టుకొని నెత్తిన పెట్టుకుంటుంది అనమాట ఆ అందమైన స్త్రీ. ఈ అందమైన స్త్రీ అంటే ఎవరు అక్కడ ఉందా? లేదు, అది ఆటమ్ సీజన్, అంటే ఆ సీజన్ లో ఇలా చేస్తూ ఉంటారని అర్థం అనమాట. రచయిత యొక్క పర్సనిఫికేషన్, ఇమాజినేషన్, ఇమాజిరీ అంటారు దాన్ని. సో drowsed with the fume of poppies, while the hook spares the next swath and all its twined flowers, and sometimes like a gleaner thou dost keep steady the laden head across the brook. సో అండ్ సమ్ టైమ్స్ లైక్ ఎ గ్లీనర్. సో ఇక్కడ రచయిత ఇమాజినేషన్ చూసినట్లయితే షీ సిట్స్ కేర్లెస్లీ ఆన్ ద గ్రానరీ ఫ్లోర్ యాజ్ ఎ వండర్ఫుల్ లేడీ. అండ్ సెకండ్ థింగ్, దే they pick all the next swath and she is binding everything to take away to home. సో నెక్స్ట్ ఇంకా స్టడీ దే లేడెన్ హెడ్ అక్రాస్ ద బ్రూక్. సో కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ మళ్ళీ పంటకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా భద్రపరచుకోవడం, మిగిలిన వస్తువులని తీసుకోవడం, మిగిలిన పండ్ల పొలాలని వదిలేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొని ఆమె ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి బయలుదేరి ఎలా బయలుదేరుతుంది అంటే thou dost keep steady thy laden head across the brook. సో లేడన్ అంటే హెవీ లోడెడ్, చాలా మోయలేనంత బరువు అనమాట. ఆమె తల ఇలా అయిపోతుంది, మోయలేనంత బరువు నెత్తిన పెట్టుకొని ఆమె అక్రాస్ ఏ బ్రూక్, బ్రూక్ అంటే సెలయర్ అనమాట. చూడండి, ఆ స్త్రీ మధ్యాహ్న సమయంలో అక్కడ బాగా కష్టపడి పనిచేసి తూర్పానులు పట్టి తన కురుడు గాలికి ఎగిరి అలసిపోయి నిద్రపోయి మళ్ళీ లేచి వదిలేసినటువంటి పండ్లు కాయలన్నీ కూడా మళ్ళీ తీసుకొని వాటన్నిటిని కూడా కాయలు, లతలు, కూరగాయలు, ఇంకా ఉన్నటువంటి కట్టెలు కావచ్చు, పువ్వులు కావచ్చు, కసువు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే రైతుల యొక్క నేచర్ అనమాట. ఈ సీజన్ లో రైతులు చేసేటువంటి పని పశుగ్రాసాలతో తీసుకొని నెత్తిన పెట్టుకొని నడిచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందంటే వితౌట్ ఎనీ ట్రబుల్ అండ్ షీ హాజ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలా ఆమెకి కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్ లో ఎంత అలసిపోయినప్పటికీ కూడా ఉత్సాహంగా తన పని తమ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ లైక్ ఏ గ్లీనర్. గ్లీనర్ అంటే ఇక్కడ పరిగిపోయిన వస్తువు అంటే వదిలేసిన వస్తువులని, వదిలేసిన కాయలు, కూరలు, పండ్లు అన్నింటిని కూడా ఏరుకునే వాళ్ళని గ్లీనర్ అంటారు అనమాట. సో అలా గ్లీనర్ గా కూడా ఆమె పని చేస్తుంది. అండ్ షీ క్రాస్డ్ ద బ్రూక్స్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ స్టడీలీ, అంటే చాలా జాగ్రత్తగా సెలయర్లను కూడా దాటి వెళ్తుంది. అలా వెళుతూ వెళుతూ ఏం చేస్తుంది అంటే ఆర్ బై ఎ సైడర్ ప్రెస్ విత్ ఎ పేషెంట్ లుక్. ఇది వెరీ వెరీ వండర్ఫుల్ పాయింట్. హార్వెస్ట్ సీజన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏమంటే పల్లె ప్రాంతాల్లో కూడా అందరూ కూడా చక్కటి మధుపానీయాన్ని తయారు చేసుకుంటారు. మధుపానీయం అంటే పగలంతా కష్టపడినటువంటి రైతులు సాయంకాల సంధ్యా సమయంలో నుంచి సుమారు భోజన సమయం వరకు కూడా కొద్ది మంది కొంత ద్రవాన్ని తీసుకుంటారు అనమాట. సైడర్ అంటే వన్ టైప్ ఆఫ్ ఆల్కహాలిక్, మధుపానీయం అంటారు అనమాట. దాన్ని తీసుకుంటారు. అది తయారు చేస్తూ ఉంటే ఈ యొక్క
సైడర్ ప్రాసెస్ తయారు చేస్తూ ఉంటే విత్ ప్యాషెంట్ లుక్ దాని వైపే చూస్తూ ఉంటుంది. అంటే ఆటమ్ సీజన్ లో అలా జరుగుతూ ఉంటుంది. ఆటమ్ సీజన్ లో ఉన్నటువంటి ఈ స్త్రీ ఆటమ్ సీజన్ లో ఆటమ్ గా మనకు పర్సనల్ చేయబడినటువంటి ఈ స్త్రీ ఆపిల్ జ్యూస్ తయారు చేస్తూ ఉంటే ప్రతి చుక్క కారేంత వరకు కూడా ఆ రసాన్ని తీస్తున్నటువంటి మిషన్ వైపు మనిషి వైపు చూస్తూ ఉంటుంది. ఆమె కూడా సైడర్ మేకర్ గా ఉంటుంది. ఆర్ బై సైడర్ ప్రెస్ విత్ ఏ పేషెంట్ లుక్ దో వాచెస్ టు ద లాస్ట్ oozing hours by hours. Oozing means what? Leaking slowly drop by drop is called as oozing. So అలా చివరి మధు వరకు అంటే చివరి తీయటి ద్రవం వచ్చేంత వరకు కూడా అంటే ఎంత కాలం పాటు ఎక్కువసేపు చాలా సమయం అలా చూస్తూనే ఉంటుంది. అంటే రైతులు అలా తయారు చేస్తూనే ఉంటారని అర్థం. పొయిట్రీలో అంతా కూడా అర్థము ఉంటుంది, పరమార్థము ఉంటుంది అనమాట. అర్థం డైరెక్ట్ మీనింగ్ ఒకటి ఉంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఒకటి ఉంటుంది. అది సాహిత్యంలో ఉండేటువంటి గొప్పతనం. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ద వాచెస్ టు ద లాస్ట్ oozing hours by hours అంటే గంటల తరబడి ఆమె అలా చూస్తూనే ఉంటుంది. అంటే రైతులందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారని దీని యొక్క అర్థం. ఇంకా థర్డ్ స్టేజ్ వెళ్ళినట్లయితే రచయితకి ఒక విధమైనటువంటి డౌట్ వచ్చేస్తుంది అనమాట. అబ్బా, మార్నింగ్ అందరూ సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా పళ్ళు ఆకులు కూరలు కాయగూరలు తిన్నారు, ఆస్వాదించారు, సంతోషంగా ఉన్నారు, కష్టపడ్డారు, అలసిపోయారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంతేనా జీవితం, ఇంకేమీ లేదా, అయిపోయిందా అని బాధపడుతున్న సందర్భంలో వెంటనే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. లేదు, ఆటమ్ సీజన్ లో కూడా సంధ్యా సమయంలో సాయంకాలంలో ఏదో అద్భుతమైనటువంటి సంగీతం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తే అదే పాజిటివ్ థింకింగ్. అదే ప్రతి ఒక్కరు కూడా కష్టంలో కూడా మనం ఏదైనా ఒక లాభం కలుగుతుందేమో అనేటువంటి ఆశ దృక్పథాన్ని కలిగించుకోవాలన్నమాట. ఏం లేదులే, అంతే లైఫ్, ఇంకేం కాదు, నేనేం సంపాదించలేను, ఇంకెవరు ఏం డెవలప్ కారు, వీళ్ళింతే అనడం చాలా తప్పు అనమాట. కాబట్టి ఏ వీధి తర్వాత ప్రతి వీధికి ఒక మలుపు ఉన్నట్టుగా ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. దానికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేయాలి. కానీ ఆ జీవితం అంటే ఒక కష్టం వచ్చినప్పుడు కావచ్చు, ఒక జబ్బు పడినప్పుడు కావచ్చు, లేదా ఒక డబ్బును కోల్పోయినప్పుడు కావచ్చు, ఏదైనా బాధ కలిగినప్పుడు డీప్ హార్టెడ్ అంటే మనసుని బాగా కుచించుకుపోయేట్టుగా చేసుకోకూడదు అనమాట. కాబట్టి అలా ప్రతి ఒక్కరు కూడా ఆశా దృక్పథంతో ఉండాలంటాడు రచయిత. అలా అంటూనే ఆయన థింక్ వేర్ ఆర్ ద సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్, హే వేర్ ఆర్ దే క్వశ్చన్ మార్క్. ఎక్కడున్నాయా పాటలు, ఉన్నాయా అసలు పాటలు? థింక్ నాట్ ఆఫ్ దెమ్ దో హేస్ట్ దెమ్ మ్యూజిక్ టు. ఓహోహో, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఆటమ్ సీజన్ లో సంగీతం కూడా ఉంది. మరి ఏంటి ఆ సంగీతం? వైల్ బ్యాడ్ క్లౌడ్స్ బ్లూమ్ ద సాఫ్ట్ డైయింగ్ డే. బ్యాడ్ క్లౌడ్స్, ఆకాశం సాయంకాల సమయంలో చూడాలండి. ఆ యొక్క అసలు అంటారు చాలా మంది, అస్తమించే సూర్యుడిని చూడకూడదు అంటారు, ఉదయించే సూర్యుడిని చూడాలంటారు. ఎందుకు తెలుసా? ఉదయించే సూర్యుడు అభివృద్ధికి చిహ్నం, అస్తమించే సూర్యుడు అంటే అతను కొండ చాటులోకి వెళ్ళిపోతున్నాడు, పొద్దు గూకిపోతుంది, వెళ్ళిపోతున్నాడు అనమాట. కాబట్టి ఆగమనానికి ఉన్నటువంటి విలువ వెళ్ళిపోవడానికి లేదనమాట, విలువ లేదు. కాబట్టి అలా అనుకుంటారు ప్రజలు. కానీ అస్తమించే సూర్యుడు తిరిగి మళ్ళీ కూడా ఆయన ఉదయిస్తాడు అనమాట. కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఆశలు చచ్చిపోవచ్చు, కానీ ఆ ఆశలు మళ్ళీ బ్రతకాలి, అప్పుడే మనిషి బ్రతుకుతాడు. కాబట్టి ఆ సాయంకాల సంధ్యా సమయంలో ఆకాశంలో ఉండేటువంటి మేఘాలన్నీ కూడా ఒక్కసారి సూర్య భగవానుడిని కప్పితే సూర్య భగవానుడి యొక్క కిరణాలు మేఘం మీద పడి అవన్నీ కూడా ఈ విశాలమైనటువంటి మైదానములలో పడతాయి. అలా పడినప్పుడు ఒక రోసీ కలర్ లో ఉంటుంది. మీరందరూ గమనించాలి, ఎప్పుడైనా సంధ్యా సమయంలో డాబా మీద నుంచి కానీ గుట్టల మీద నుంచి కానీ మీరు మీ ఇళ్ల మీద నుంచి వెళ్ళి చూస్తే సాయంకాల సమయంలో ట్వైలైట్ అంటారు. ట్వైలైట్, పొద్దు పోతూ ఉంటుంది, రాత్రి ఉండదు, పగులు కాదు. అలాంటి సంధ్యా సమయాన్ని ఇంగ్లీష్ లో ట్వైలైట్ అంటారు అనమాట.
ఆ సందర్భంలో మీరు చూస్తే సూర్య భగవానుడు ఎర్రటి కలర్ లో ఉండడు, ఒక విధమైన కలర్ అంటే కుంకుమ కలర్ లో ఉంటాడు అనమాట. ఆ యొక్క రంగు రిఫ్లెక్షన్ మేఘాల మీద పడి భూమి మీద పడినప్పుడు అంతా కూడా ఒక విచిత్రమైనటువంటి ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనకే కాదండి, పక్షులకి, జంతువులకి అన్నిటికీ అర్థమైపోతుంది. ఏమని? పొద్దు పోతుంది ఇంకా, ఏమని? సన్సెట్ జరుగుతుంది ఇంకా. కాబట్టి సన్ రైజ్ లో ఉన్నటువంటి ఉత్సాహము సన్సెట్ లో ఎవరికి ఉండదన్నమాట. ఎందుకంటే అలసిపోయి ఉంటాడు అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే, వైల్ బ్యారడ్ క్లౌడ్స్ బ్లూమ్ ద సాఫ్ట్ డైయింగ్ డే, అంటే ఆ రోజుకి అంతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు మేఘాలన్నీ కూడా వచ్చి ఆవహించుకుంటాయి అన్నమాట సూర్య భగవాను. అండ్ టచ్ ద స్టబుల్ ప్లెయిన్స్ విత్ రోజీ హ్యూ. హ్యూ అంటే రంగు. ఆ రోజ్ కలర్ లో, అంటే రోజ్ గా ఉండేటువంటి, అంటే ఆ రోజ్ వర్ణం అంటే అది ఏదో ఒక ముదురు ఎరుప, ఒక అందమైనటువంటి ఆ రంగు పొలుముకున్న మేఘాలన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఆ వెలుతురు ఎక్కడ పడుతుంది? స్టబుల్ ప్లెయిన్స్ అంటే పంటలు కోసేసిన మైదానంలో పడుతూ ఉంటుంది. ఆ పడ్డప్పుడు చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇలాంటి అందంగా ఉంటాయంటే కొండ ప్రాంతాల్లో, నదీ తీర ప్రాంతాల్లో, షిప్ లో వెళ్తూ ఉన్నప్పుడు, మనం ఎక్కడైనా అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఇలాంటి సాయంకాలం సముద్ర తీరాల్లో కూడా చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుందన్నమాట సన్సెట్ అప్పుడు. Then in a wailful choir the small gnats murmur among the river swallows borne aloft. Then in a wailful choir, ఇప్పుడు అర్థమైంది రచయితకి. ఏం తెలుసా? పొద్దు గూకిపోతుంది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనం వచ్చిన పని అయిపోయింది, పొలాల్లోకి ఇంటికి వెళ్ళిపోవాలని అర్థం. అంటే మనిషి జీవితం కూడా యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ అయిపోయి ఓల్డ్ ఏజ్ అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ గా తన యొక్క పరమేశ్వరుడిలో ఐక్యమైపోవాలి కదా. కాబట్టి రచయిత కూడా అనుకుంటున్నాడు అనమాట. ఏమని? ఇక్కడ ఇంకా చీకటి పడిపోతుంది అంటే జీవితం ముగిసిపోతుంది అని ఆయన అంతరాత్మలో అనుకుంటాడు. మరి పోయంలో ఆయన చెప్పలేదు ఇక్కడ జీవితాలు అయిపోతాయని, ఎవరికి చెప్పలేదు ఆయన. అంటే రచయిత యొక్క మనసులో అనేటువంటి ఫీలింగ్ అనమాట. అందుకే ఆయన ఇక్కడ అంటాడు, దెన్ ఏ వేఫుల్ కోయర్ ద స్మాల్ నాట్స్ మూన్. ఇక్కడ వేఫుల్ కోయర్, కోయర్ అంటే కోరస్ అనమాట. చాలా స్మాల్ నాట్స్, నాట్స్ అంటే ఇక్కడ మిడతలు అనమాట. చాలా మిడతల గుంపు, ఓకేనా? మిడతల గుంపు ఏం చేస్తుందంటే మర్న్ అంటే చూడండి, మన్ ఫుల్ అంటే శోకంగా, బాధపడుతూ, ఏడుస్తూ, అయ్యో పొద్దుగుకిపోయిందా అని బాధపడుతున్నాయి. వాటికి పొద్దుగుకిపోయింది, మరుసటి రోజు మళ్ళీ ఉదయం వస్తుంది. కానీ ఎవరైనా సరే వృద్ధాప్యం అయిపోయిన వ్యక్తికి ఎలా ఉంటుంది మనసు? ఇంకా జీవితం అయిపోయింది అనేటువంటి బాధలో వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి అలా మనం ఎన్నైనా అర్థం చేసుకోవచ్చు జాన్ కీట్స్ యొక్క పోయిటరీని అద్భుతంగా. సో అమాంగ్ ద రివర్ స్వాలోస్ బోర్న్ అలాఫ్ట్. సో ఇక్కడ ఎక్కడ అవి రివర్ స్వాలోస్ బోర్న్ అలాఫ్ట్ అంటే ఓవర్ హెడ్, మనం పైకెత్తి చూడాలన్నమాట. ఆ మిడతలన్నీ కూడా గుంపులుగా ఎక్కడున్నాయి అంటే బ్రాడ్ లీవ్డ్ విల్లోస్. రివర్ స్వాలోస్ అంటే విశాలమైనటువంటి పొడవాటి పెద్ద పెద్ద విల్లో చెట్లు. ప్రపంచంలో పురాతనమైనటువంటి చెట్లని, పెద్దగా ఏపుగా పెరిగినటువంటి చెట్లని మనం విల్లో ఫ్రూట్స్ అంటాం అనమాట. ఇలాంటి విల్లో ఫ్రూట్స్ ని, విల్లో ట్రీస్ లో ఉన్నటువంటి మిడతలు కావచ్చు, పక్షులు కావచ్చు, ఎన్నో కూడా కిలకిలా రావాలు చేస్తున్నాయి. కొన్ని బాధపడుతున్నాయి, కొన్ని గూళ్ళు చేరుకుంటున్నాయి. ఇలా ఉందన్నమాట. ఇది ఒక అద్భుతమైన సంగీతంగా భావిస్తాడు జాన్ కీట్స్. కాబట్టి ఆటమ్ సీజన్ లో కూడా సంగీతం ఉంది. వసంత ఋతువులోనే కోకిల కూస్తుంది అనుకుంటాం, అందరూ వసంత ఋతువుని ఇష్టపడతారు. కానీ జాన్ కీట్స్ ఈ యొక్క ఆటమ్ సీజన్ కూడా అందమైనటువంటి సంగీతాలు ఉన్నాయి, మనం గమనించాలి అంతే. అందుకే అన్నాడు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్. ఎప్పుడైనా ఎక్కడైనా మనిషి ఇష్టపడాలి అంటే అతను అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ప్రతి ఒక్క దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. వస్తువుకైనా, మనిషికైనా, సంస్థకైనా, ఉద్యోగానికైనా విలువ ఉంటుంది. ఆ విలువని గమనించినట్లయితే ఖచ్చితంగా దాంట్లో అందం ఉంటుంది, సుఖం ఉంటుంది. అమాంగ్ ద రివర్ స్వాలోస్ బోర్న్ అలాఫ్ట్
or sinking as the light wind lives or dies. So light wind lives or dies. So now sinking as the light, that is nothing but a sunset. సింకింగ్ యాజ్ ద లైట్ అంతా కూడా తగ్గిపోతుంది అంటే అతని యొక్క ఫీలింగ్ లో జీవితం అనేటువంటిది అయిపోతూ ఉంది. as sink as the light with lives or dies and full grown lambs loud bleed from hilly born అంటే full grown lambs loud bleating means what? A group of sheep are షౌటింగ్ కాల్డ్ యాజ్ బ్లీటింగ్. గొర్రెలు అరుస్తాయి కదా, వాటిని మనం బ్లీటింగ్ అంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి గొర్రెలు? ఆల్ షీప్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హిల్లీ బోర్, కొండ ప్రాంతాల్లో నుంచి సాయంకాల సంధ్యా సమయంలో వాటి ఇళ్ళకి వాటి షఫర్డ్స్ ద్వారా, వాటి కాపురల ద్వారా ఇంటికి వస్తున్నాయి. వస్తూ ఎలా వస్తున్నాయి? కంటిన్యూస్లీ దే ఆర్ కమింగ్ వన్ బై వన్ స్టడీలీ అండ్ దే ఆర్ షౌటింగ్. అవి అరుస్తూ ఉన్నాయి, అలా అరుస్తూ ఉన్నాయన్నమాట. హెడ్జ్ క్రికెట్ సింగ్ అండ్ నౌ విత్ ట్రబుల్ సాఫ్ట్. క్రికెట్స్ ఆల్సో నథింగ్ బట్ ఇన్సెక్ట్స్. ఫారిన్ లో క్రికెట్ అనేటువంటివి ఇన్సెక్ట్స్ అన్నమాట. అవి ఎలా ఉన్నాయి? ఎడ్జెస్ లో, అక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆ కాంపౌండ్ వాల్స్ మీద, చెట్లలో, ఇంటి యొక్క వసారాల మీద, ఎక్కడంటే అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్. మనం కీచురాళ్ళు చూసుంటాం అనమాట, కీచురాళ్ళు మన ఇండియాలో అలాంటివి అక్కడ ఉంటాయేమో. అండ్ నౌ విత్ ట్రబుల్ సాఫ్ట్ అంటే ఎలా అంటే హైయెస్ట్ రేంజ్ అంటే ది ఎక్స్ప్రెసెస్ హర్ దేర్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ సాడ్ ఆర్ హ్యాపీ. అది కష్టమో బాధ తెలియదు కానీ హైయెస్ట్ రేంజ్ లో గట్టిగా అరుస్తున్నాయంట. ఏవి? క్రికెట్స్. ద రెడ్ బ్రెస్ట్ విజిల్స్ ఫ్రమ్ ఏ గార్డెన్ క్రాఫ్ట్. ఇంకా ఒకటి అనమాట ఇక్కడ రెడ్ బ్రెస్ట్ అనేటువంటిది. ఇది ఒక యూరోపియన్ రాబిన్ అంటారు. ఇది ఒక అందమైన పక్షి అనమాట. ఈ యూరోపియన్ రాబిన్ ఎలా ఉంటుందంటే ఏ స్మాల్ లుకింగ్ బర్డ్, అందంగా ఉంటుంది ఈ పక్షి. అది విజిల్స్ వేస్తూ ఉంది. ఎక్కడి నుంచి వేస్తుంది? ఫ్రమ్ ఏ గార్డెన్ క్రాఫ్ట్ అంటే ఏ స్మాల్ ప్లాట్ అరౌండ్ విచ్ ఈజ్ అటాచ్మెంట్ ఆఫ్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ యర్ హౌస్. మన ఇంటి చుట్టూరు ప్రాకారం ఉంటుంది కదా, లేకుంటే ప్రహరీ గోడ ఉంటుంది కదా, పారాపెట్ వాల్స్ ఉంటాయి కదా, గార్డెన్ క్రాఫ్ట్స్. సో వాటి మీద నుంచి ఏం చేస్తున్నాయంటే రెడ్ బ్రెస్ట్లు వచ్చి అరుస్తున్నాయి, బాగా గట్టిగా కూతలు పెడుతున్నాయి అన్నమాట. అండ్ గ్యాదరింగ్ స్వాలోస్ ట్విట్టర్ ఇన్ ద స్కై. అదే సమయానికి ఇలా చూస్తే ఆకాశంలో గ్యాదరింగ్ స్వాలోస్, ఎన్నో పక్షులు, అక్కడికి వచ్చినటువంటి పక్షులు. ట్విట్టర్ అంటే మీకు తెలుసు, అదొక సోషల్ మీడియా యాప్ అనమాట. ట్విట్టర్ అంటే దాని యొక్క మీనింగ్ వచ్చి బర్డ్ అనమాట. అందుకే బర్డ్ సింబల్ ఉంటుంది దానికి. సో బర్డ్ అంటే ఆకాశంలో ఎన్నో పక్షులు. గ్యాదరింగ్ స్వాలోస్ ట్విట్టర్ ఇన్ ద స్కై. ఆకాశంలో పక్షులు రౌండ్ గా తన గృహాలకి ఎలా వెళ్లాలో వెతుకులాడుకుంటూ అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. చూశారు కదూ ఎంత అందంగా చెప్పాడో జాన్ కీట్స్. ప్రాతకాలంలో చల్లటి వాతావరణం, అందమైనటువంటి ప్రకృతి, మనకు తినడానికి ఉపయోగపడేటువంటి తీయటి పండ్లు, మనతో పాటు కూడా మకరందాన్ని ఆస్వాదించేటువంటి ఈగలు, సంతోషంగా ఈ కాలం ఇలాగే ఉండిపోతే బాగున్నా అని అనిపిస్తూ ఉంటుంది. రెండో సందర్భంలో మధ్యాహ్న సమయంలో కష్టపడి అలసిపోయిన తర్వాత అలవోకగా నిద్రపోతే బాగున్న కొద్దిసేపు అన్నట్టుగా అలా ఉండి మగతగా ఉండి మళ్ళీ మన బాధ్యత అవన్నీ కూడా ఏమైతే వస్తువులు ఉన్నాయో, పళ్ళున్నాయో, కూరగాయలు ఉన్నాయో ఆ ధాన్యం ఉందో తీసుకొని ఇంటికి వెళుతూ చక్కగా ఇల్లుని చేరుకోవడం అనేటువంటిది బాధ్యత. ఆ తర్వాత సాయంకాల సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరు కూడా సర్దుబాటు, పశువులు, జంతువులు ఏ విధంగా అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాయో, ఎలా అయితే అవి అరిచాయో, అదే విధంగా మనుషులు కూడా చక్కటి ప్రార్థన చేసుకోవాలి. తమ ఇళ్ళకి అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి ఎన్నెన్నో భావాలని మనం తెలుసుకోవచ్చు జాన్ కీట్స్ పోయిటరీ నుంచి. నిజంగా ఈ జాన్ కీట్స్ పోయిటరీ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే బాధ ఏంటంటే రచయిత ఎంతగా ఫీల్ అయి ఉంటే తన జీవితం ని ఈ పోయిటరీకి అప్లికబుల్ చేశాడు. అంతేకాకుండా హ్యూమన్ బీయింగ్ ని కూడా
హ్యూమన్ బీయింగ్ అంది కూడా రియలైజ్ అయ్యే విధంగా మంచి ఫిలాసఫీని మనకు అందించాడు జాన్ కీట్స్. అంతటి మహానుభావుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ వీడియో నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ తప్పులుంటే మన్నించండి. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకి, గ్రామీణ ప్రాంతాల వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగితే మరిన్ని వీడియోలు మీకోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ విజయమోహన్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.